రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం, చివరి భాగం. వారు నన్ను బట్టి దేవుని ఏం చేసినారు? మహిమపరచిని. ఎంత దుర్మార్గంగా జీవించారండి, ఎంత కఠినంగా జీవించినాడు, ఎంత దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చినాడు, దేవుని సంఘాన్ని హింసిస్తూ వచ్చినాడు, దేవుని ప్రజలకు కీడు చేస్తూ వచ్చినాడు. అయితే ఆయన దర్శనం దేవుడు మాట్లాడగా రక్షించబడి మారు మనసు పొంది దేవుని బాప్తిసం తీసుకొని దేవుని కొరకు జీవించినాడు. అందుకే అన్నాడు చివరి మాట, నా మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు తుదముట్టించింది, నా విశ్వాసమును కాపాడుకుంటుంది. ఇంకా చెప్పరు, అంతవరకు చెప్తాడు. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అది అనుగ్రహించను. నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ ఇస్తాడు. ఆయనకు ఒక్కడికే కాదు, పౌలుకు ఒక్కడికే కాదు, వెల్సన్ గారికి ఒక్కడికే కాదు. కనుక ఇక్కడ ఈ లోకం ఇస్తే నీకుందా బహుమానము అని. ఏమొస్తుంది? బంగారం వస్తుందా? వెండి వస్తుందా? ఎంత ఆ యొక్క అందంగా కట్టుకున్నటువంటి నివాసం వస్తుందా? ఏదొస్తుంది? మరణం ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, ఏ విధానంగా రావచ్చు. ఒక సేవకుడు గుంటూరు నుండి తీసుకుపోతున్నారు. హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అమ్మా వినండి, కదలబాకండి. ఒక సేవకుడు ఆ యొక్క హార్ట్ ప్రాబ్లం వచ్చింది, గుంటూరు నుంచి హైదరాబాద్ తీసుకుపోతున్నారు. సూర్యాపేట దగ్గరికి రాగానే పిల్లలు ఉన్నారు, కార్లు ఆపండి అన్నాడట. ఆపండి, కారు ఆపండి, ఇంకా వెనక్కి పంపించండి, వెనక్కి పోతండి. ఏంటయ్యా అంటే, అదిగో దేవుని దూతలు, దేవుని సన్నిధి, పరలోక ద్వారం ఏం చేయబడింది? తెరవబడింది. కనుక నేను వెళ్ళిపోతున్నా, నా రాజ్యంలోనికి వెళ్ళిపోతున్నా. మీరైతే కన్నీరు ఆడవద్దు, మీరైతే ఆడవద్దు. ఏం చేయమని చెప్పినట్టు తెలుసా? భార్య పిల్లలకి మనకు శుభప్రదమైన నిరీక్ష ఉంది కాబట్టి నేను ఎలా జీవించానో, మిమ్మల్ని ఎలా పోషించానో, ఎలా ప్రభువులో పెంచానో అది నా ప్రజలకు ఏం చేయండి? సాక్ష్యం ఇవ్వండి. ఎలిషక్క కూడా చెప్పేది అది, వారి కుమారులకు కుమార్తెలు చెప్పేది అది. ఏం చేయాలి? మనము సాక్షులుగా ఉండాలి, సాక్షులుగా ఉండాలి. వెనక్కి తిప్పండి, నేను వెళ్ళిపోతున్నా, నా ప్రభు పిలుస్తున్నాడు. అదిగో దేవుని దూతలు, ఆ యొక్క నిత్యత్వం, ఆనందకరమైనటువంటి స్థలం. ఎంత అందమైంది పాడతారు కదా, ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగిస్తును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగిస్తును. పరలోకము నా దేశము, పరదేశి నేనేలా మాయలు కాపిగానే యాత్రికుడాను. ఏలకు మాయలోకం, మాయలోకం. అరే మాయగా వచ్చింది, మరణం ఎలా వచ్చింది? మాయగా వచ్చింది. అరే ఇప్పుడే మాట్లాడి మంచిగా మ్యారేజ్ అయింది, ఇద్దరు జంట బండి మీద నడుస్తున్నారు, వెళ్తున్నారు. ట్రాక్ దగ్గర గేట్ వేస్తున్నాడు, అల్లారు ముద్దుగా మాట్లాడుకున్నారు. కనుక వాళ్ళ దృష్టిలో మన చుట్టూ ఎవరు లేరు అన్నట్టుగా ఉన్నారు. నూతన దంపతులు కదా, అంతే ఉంటున్న సంగతి. కనుక మాట్లాడుతూ ఉన్నారు. పైన గద్ద తాజ్భవన్ ఎత్తుకొని పోతా ఉంది, పోరాడుతూ ఉంది. ఒక్కసారి అది సలాడులేంది, ఆ ఇద్దరి మీద పడింది, పిచ్చి పిచ్చిగా కలిసింది. గేటు తీగమని చనిపోయారు. ఎక్కడికి అని సహోదరి సహోదరుడా, మరణం ఏ రీతిగా రావచ్చు కదా. అమ్మ ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళిపోయినాడు. ఏమి ఇస్తానో తెలుసా పేపర్లో? ఇప్పుడే వస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు? కానరాని లోకానికి వెళ్ళిపోయినాడు. మనం ఎక్కడికి వెళ్తాం? కానొచ్చే లోకం ఉంది మనకి. ఏంటది? పరలోకం ఉంది. ఆ నిరీక్షణతో వెళ్ళు. ఎంతకాలం బ్రతుకుతావు మనకు తెలీదు, ఎంతకాలం బ్రతుకు. నేను నా పిల్లలకి అదే చెప్తున్నా, మా నా పైన మీరేం చెప్పకండి, ఆధారపడబాకండి. రక్షించబడి మారు మనసు పొంది దేవుని కొరకే నమ్మకంగా దేవుని ప్రజల మధ్యలో జీవించండి. నేను ముందెళ్తానో మీరు ముందెళ్తారో నాకు తెలీదు. కానీ ప్రభుని కలిగి ఉంటే ఈ లోకం విడిస్తే అక్కడ ఏం చేస్తాము? కలుసుకుంటాము. అది ఎడబాయని స్థలం, అది ఎడబాటు లేనటువంటి స్థలం. అక్కడ ఏం లేదు తెలుసా?
అక్కడ కరెంట్ కూడా పోదు. అక్కడ పోదు కరెంట్, అసలు కరెంట్ లేదు అక్కడ. అక్కడ కరెంటు బిల్లు కూడా లేదు. అక్కడ గ్రూపులు కూడా లేవు. ఏ గ్రూపులు? నీతినాథన గ్రూపులు ఏమి లేవు. అక్కడ అంతా ఒకటే సంతోషకరమైనటువంటి స్థలం, అది ఆనందకరమైనటువంటి స్థలం, అది మహిమకరమైనటువంటి స్థలం. అక్కడ ఏమి లేదంటే మాట్లాడదంట కనుక అది ఎంతో ఆనందకరమైనటువంటి స్థలం, అది మహిమకరమైనటువంటి స్థలం. అక్కడ ఉండే వాళ్ళు ఏమంటారు చదువుతారా? ఏషియా గ్రంథం ముగించేద్దాం, ఎందుకంటే మించిపోకూడదు కదా. ట్రైన్ దాటిపోతే అది కూడా తప్పే. ట్రైన్ మాత్రం ముందైనా వస్తుందంటే వెనకైనా వస్తుంది, కానీ మన ట్రైన్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఏషియా గ్రంథం 33:24 నాకు దేహంలో బాగులేదని అందులో నివసించువాడు ఎవడను? ఎలాంటి రాజ్యం అది? అక్కడ షుగర్ ఉండదు, బీపీ ఉండదు, అక్కడ ఇంక ఏ బలహీనతలు ఉండవు, అక్కడ ఏ భయము ఉండదు. అది మహిమకరమైనటువంటి స్థలం, అది ఆనందకరమైనటువంటి స్థలం. అక్కడ నిత్యము వారి ముఖంలో ఆనందం కనపడుతుంది. ఇక్కడ ఎన్నున్నా ఆనందం లేదు. మన జీవితం అంతా జలగ జీవితమే. ఏమనేది బైబిల్లో? జలగకి 2 బిడ్డలు ఉన్నారంట. బిడ్డలు కూతురు ఏమని ఇమ్ము అంటమే. మనకి ఎన్ని ఇచ్చినా ఇంకా రాదు. ఎన్ని అపార్ట్మెంట్లు కన్నా కట్టినా, ఎంత డబ్బు సంపాదించినా, ఏమున్నా కనుక ఇట్టే కరెంట్ పోతుంది, వస్తూ ఉంటుంది. కనుక ఇట్టే ఉంటుంది మన జీవితాలు. కానీ అక్కడ ఎలాంటిదంట? సంతోషకరమైనటువంటి స్థలం. మరి ఏమంటావు? దావీదు చెప్పినాడు, లోకులందరూ పోవలసిన మార్గమున నేనేం చేస్తున్నాను? వెళుతున్నా. రాజు కదండి, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు, రెండో రాజు ఎవరు? దావీదు. మరి రాజుని దావీదు ఉంటారన్నాడా? యాత్రికులము ఈ దుష్టలోకములు పాడులోకములు మనకేది రాదు. యాత్రికులము ఈ దుష్టలోకములు పాడులోకములు మనకేది లేదు. ఏ విషయముందై గర్వించలేము, ఏ విషయముందై ఎప్పుడైనా ముగించేస్తాం. మరి రెడీనా? అత్తగారింటికి పోవడం రెడీగా ఉంటారా? తల్లిగారింటికి పోవడం రెడీగా ఉంటారా? ముందు సిస్టర్ చెప్పండి, ఏంటికి రెడీ అయితే తొందరగా ఉన్నదన్నట్టు చెప్తారా? తల్లిగారింటికి. మంది ఇదంతా టెంపరరీ ఇల్లు, మంది నిశ్చేత్తం అది. అక్కడికి మనం సిద్ధపడదాం. మరి సిద్ధపడకపోతే ఇప్పుడైనా సిద్ధపడు. వెల్సన్ గారే కాదనే కూడిక కనుక వచ్చావు కనుక నీవు ఒకరోజు వెళ్తావు, విడిచిపెడతాం. మనం నిత్యత్వం ఉందో లేదో గుర్తుపెట్టుకో. రక్షించబడ్డావా? మారుమనసు పొందావా? బాప్టిజం తీసుకున్నావా? రక్షణ కాపాడుకుంటున్నావా? ఏదో అయిపోయిందిలే, రక్షించబడ్డాను చాలే అనుకుంటే విడిచిపెట్టుకోడతావు. రేపు దుఃఖపడతావు. ఇంత ప్రయాసము వ్యర్థమంతా, ఇంత ప్రయాసము కష్టము శ్రమ అంతా వ్యర్థమైపోతుంది. అలా కాకుండా చూసుకో. దేవుడు ఆ రీతిగా కృప చూపించిన గాక. ఆ నిత్యత్వం కొరకే మనం సిద్ధపడుతూ ఇంకొందరు ఏం చేద్దాము? సిద్ధపరుస్తాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించిన గాక. వెల్సన్ గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని, సహోదరుని, బిడ్డలను దేవుడు ఆదరించిన గాక. చిన్న ప్రవర్తన చేస్తాం. సమాధి కళ్ళు మూసుకోనండి. దేవుని యొక్క వాక్యం ఎంతో విలువైంది. తన దాసుడైనటువంటి ద్వారా ఎన్నో మంచి మాటలు మనం ఈ ఆదరణ కోరికలో విన్నాము. విల్సన్ గారు విశ్వాసము కలిగినటువంటి తన విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభు దగ్గరికి చేరాడు. ఆ నిరీక్షణ మనకు కావాలని పరలోకపు దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎన్నో మంచి మాటలు నీకు తెలియజేయబడినాయి. నువ్వేం చేయి చూపించవలసిన అవసరం ఏం లేదు. ఒకవేళ ఇంకా నీకు రక్షణ, మారు మనసు ప్రభులో నీకు లేకపోతే
ఒకరోజు నిత్య నరకం ఉంది, ధనవంతుడు ఇష్టానుసారంగా జీవించాడు, ఎంతో బాధాకరమైన స్థలానికి వెళ్ళాడు. లాజరు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కష్టాలు వచ్చినాయి, ప్రభుతో ఉన్నాడు. నీవు ఆయనతో ఉండాలని ఆశిస్తే ఈ ఆదరణ కోడిక ద్వారా, దేవా నేను పాపిని, నన్ను క్షమించండి, మీ రక్తం చేత నన్ను కడగండి. యుగ యుగాలుండే పరలోక రాజ్యం, శాశ్వతంగా ఉండే పరలోక రాజ్యం, కష్టము బాధ శ్రమలు లేని రాజ్యము, ఆ రాజ్యం నీకు కావాలి అని అంటే చెప్పిన మాటలు, యేసు ప్రభు యొక్క మాటల యందు విశ్వాసం నుంచి నిరీక్షణ కలిగి ఉండి జీవిస్తే ఒకరోజు విల్సన్ గారిని కూడా ఆయన ప్రభుతో ఉన్నాడు, ఆయనను మనం చూడవచ్చు. చిన్న ప్రార్థన మనసులో చేసుకుంటే మనం ధన్యంగా. ప్రేమగల తండ్రి, ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారిని బట్టి స్తుతిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక పాట, మరి విల్సన్ గారు అప్పుడప్పుడు హుజూర్ నగర్ మందిరానికి ఆయన వస్తూ ఉండేవాడు. ఆయనతో ఆయన గొంతు చాలా చక్కగా ఉంటుంది. మీకు ఇష్టమైన పాట ఒకటి పాడమని చెప్తే నా దీపం వెలిగించమనే పాట పాడాను. మరి వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా పాట, మాకు రాదు అది, కవితక్క కానీ ఉందా? కవితక్క అన్నయ్య పాడతాను, ఓకే, చరణ్ అన్నయ్య పాడతాను. నా దీపం వెలిగించమని ఎంతో చక్కగా పాడాడు దేవుని మందిరంలో. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా నీవు వెలిగించిన